వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ప్రభుత్వ వైఫల్యం వల్లే సంక్షోభంలో హాస్టళ్లు, గురుకులాలు అని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హాస్టళ్లలో వరుస సంఘటనలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆయన వ్యాఖ్యానించారు. తాండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలవడం చాలా బాధాకరం అని తెలిపారు. హైదరాబాద్ తరలించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే హాస్టళ్లు, గురుకులాల్లో సంక్షోభంలో కూడుకున్నాయని, వరుసగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, వారు నిర్లక్ష్యం వల్లే గురుకులాలు, హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు చనిపోతున్నారని, ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదని ఆయన వ్యాఖ్యానించారు.